హాయ్ అండి, వెల్కమ్ టు తేజ ఫుడ్ సీక్రెట్స్. ఈరోజు నేను రాగి సూప్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనిలో ప్రోటీన్స్, ఐరన్స్, ఫైబర్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పిల్లలకు, పెద్దలకు ఎముకలు దృఢంగా ఉండటానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఉదయం ఎప్పుడు బ్రేక్ఫాస్ట్లే కాకుండా ఇలా రాగి సూప్ చేసుకోండి, ఒంటికి చాలా మంచిది. ముందుగా రాగి సూప్ కోసం కావలసిన పదార్థాలు: కొంచెం కట్ చేసిన బీన్స్, ఒక టమాటా, కొంచెం మటర్, కొంచెం కట్ చేసిన క్యారెట్, కొంచెం ధనియా, కట్ చేసిన ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కట్ చేసిన అల్లం. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఒక తపేలా పెట్టుకొని 1 స్పూన్ గీ వేసుకోవాలి. గీ స్మెల్ నచ్చకపోతే 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకొని తాలింపు వేగనివ్వాలి. ఇలా తాలింపు వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం వేగనివ్వాలి. తగినంత ఉప్పు వేసుకొని బీన్స్, క్యారెట్ కొంచెం వేగాక మటర్ వేసుకోవాలి. గ్యాస్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఇలా ఉడికించుకోవాలి. ఇలా అన్నీ మగ్గిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసుకోవాలి. టమాటా వేసుకుంటే చాలా బాగుంటుంది. టమాటా మగ్గే వరకు 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. ఇలా అన్నీ మగ్గిపోయిన తర్వాత 1 లీటర్ వరకు వాటర్ వేసుకొని వాటర్ని మరగనివ్వాలి. నీళ్లు మరిగేటప్పటికి రాగి పిండిని రెడీ చేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు తీసుకొని అందులో 4 స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ లంప్స్ లేకుండా పిండిని ఇలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఉంటే సరిపోతుంది. ఇంతలో నీళ్ళు కూడా బాగా మరిగిపోయాయి. ఇప్పుడు మరుగుతున్న నీటిలో ముందుగా రెడీ చేసుకున్న రాగి పిండిని వేసుకొని కలుపుతూ ఉండాలి. మరీ ఎక్కువ రాగిపిండి వేయవసరం లేదు, బాగా తిక్కుగా వచ్చేస్తుంది ఎక్కువ వేస్తే. ఇలా సూప్కి పలచగా ఉంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల పాటు ఇలా మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే వెరీ టేస్టీ అండ్ హెల్దీ సూప్ రెడీ అయిపోయింది. ఈ రాగి సూప్ తాగటం వల్ల పిల్లల ఎదుగుదలకు బాగా యూజ్ అవుతుంది.